తీసుకున్నారు. దీని అర్థం ఏంటి చెప్పండి మీరు? ఇది రాజకీయ దీక్ష, రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటైపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా. దశావతారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ఎందుకు వెళ్ళాలి? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు. ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడతా, సనాతన ధర్మం గురించి కాపాడతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఇదేం పద్ధతి? అసలు మీరు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనే అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం పాటిస్తారు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఏమని? నేను దేనికోసమైనా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు?